హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఈ వీడియోలో మనం టాప్ ఫంగిసైడ్స్ అయినటువంటి బేయర్ కంపెనీ వారి నేటివో మరియు ధనుకా కంపెనీ వారి గొడీవా సూపర్, వీటిలో ఏది మంచిది, ఏది వాడితే రైతుకి లాభదాయకంగా ఉంటుంది అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా బేయర్ కంపెనీ వారి నేటివో గురించి తెలుసుకుందాం. ఈ బేయర్ కంపెనీ వారి నేటివో అనేది సిస్టమిక్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్. దీని ఫార్ములేషన్: బేయర్ వారి నేటివో అనేది రెండు రకాలైనటువంటి ఫంగిసైడ్స్ యొక్క కాంబినేషన్. దీనిలో రెండు రకాల యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవి ఒకటి టెబుకానజోల్ 50%, రెండవది ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 25%, WG వెటబుల్ గ్రాన్యూల్స్ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది. దీనిలోని టెబుకానజోల్ అనేది ట్రయజోల్ వర్గానికి చెందినటువంటి ఫంగిసైడ్. రెండవది ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనేది స్ట్రోబిలూరిన్ వర్గానికి చెందినటువంటి ఫంగిసైడ్. దీని బెనిఫిట్స్: నేటివో అనేది చాలా రకాలైనటువంటి శిలీంద్ర సంబంధమైనటువంటి వ్యాధులని చాలా ఎఫెక్టివ్గా నియంత్రించగలిగినటువంటి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్. దీనిని ప్రివెంటివ్గా కానీ లేదా క్యూరేటివ్ మెథడ్లో కానీ ఉపయోగించవచ్చు. దీనికి లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ సామర్థ్యం కూడా ఉంటుంది. వరిలో ప్రధానంగా షీత్ బ్లైట్, పాము పొడ తెగులు, లీప్ బ్లాస్ట్ అగ్గి తెగులు, నెక్ బ్లాస్ట్ మెడవిరుపు, డర్టీ ప్యానికెల్ అంటే కంకులలో నల్లటి గింజలు ఏర్పడడం, ఇటువంటి వాటినన్నిటిని కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా నియంత్రిస్తుంది. ఇంకా దీన్ని టొమాటో, ద్రాక్ష, గోధుమ, మామిడి, మిరప వంటి శిలీంద్ర సంబంధమైనటువంటి వ్యాధులకి ఉపయోగించవచ్చు. నెక్స్ట్ రెండవది ధనుకా కంపెనీ వారి గొడీవా సూపర్. ఇది కూడా సిస్టమిక్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్. దీని ఫార్ములేషన్: దీనిలో ఒకటి ఎజాక్సిస్ట్రోబిన్ 18.2% W/W అండ్ డెఫినోకానజోల్ 11.4% W/W SC అంటే సస్పెన్షన్ కాన్సంట్రేట్ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది. ఈ రెండిటికి మధ్య పోలికలు, సిమిలారిటీస్: ఫస్ట్ నేటివోలో ఉన్నటువంటి ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ మరియు గొడీవా సూపర్లో ఉన్నటువంటి ఎజాక్సిస్ట్రోబిన్, ఈ రెండు కూడా స్ట్రోబిలూరిన్ వర్గానికి చెందినటువంటి ఫంగిసైడ్స్. ఈ రెండిటి చర్యా విధానం, పనితీరు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ బేయర్ కంపెనీ వారి నేటివోలో ఉన్నటువంటి టెబుకానజోల్ మరియు ధనుకా వారి గొడీవా సూపర్లో ఉన్నటువంటి డెఫినోకానజోల్, ఈ రెండు కూడా ట్రయజోల్ వర్గానికి చెందినటువంటి ఫంగిసైడ్స్. ఈ రెండిటి యొక్క పనితీరు, చర్యా విధానం యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. కాబట్టి బేయర్ వారి నేటివో ఎలాగైతే చాలా రకాలైనటువంటి శిలీంద్ర సంబంధమైనటువంటి వ్యాధుల నియంత్రణకు బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ ఫంగిసైడ్గా పనిచేస్తుందో, గొడీవా సూపర్ కూడా అదేవిధంగా బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ ఫంగిసైడ్గా పనిచేస్తుంది. ఈ రెండిటికి మధ్య డిఫరెన్సెస్: ఫస్ట్ నేటివో అనేది గ్రాన్యులర్ లేదా పౌడర్ రూపంలో ఇది ఉంటుంది. గొడీవా సూపర్ అనేది సస్పెన్షన్ కాన్సంట్రేట్ అంటే లిక్విడ్ రూపంలో ఇది ఉంటుంది. నెక్స్ట్ డోస్: నేటివో 100 గ్రామ్స్ ఒక ఎకరానికి మనం స్ప్రే చేసుకోవాలి. గొడీవా సూపర్ 200 ml పర్ ఎకర్, ఒక ఎకరానికి మనం స్ప్రే చేసుకోవాలి. వీటి ప్రైస్:
నేటివో 100 గ్రామ్స్ 950 రూపీస్ వరకు ఉంటుంది. అంటే ఎకరానికి సుమారుగా 1000 రూపీస్ వరకు మనం నేటివో కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గొడివా సూపర్ 500 ఎంఎల్ 1400 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు ఉంటుంది. అంటే ఒక ఎకరానికి సుమారుగా 650 రూపీస్ వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఫైనల్‌గా రెండిటికి మధ్య ఒక ఎకరానికి 300 రూపీస్ వరకు డిఫరెన్స్ ఉంటుంది. అంటే 5 ఎకరాల రైతుకి దాదాపుగా 1500 రూపీస్ వరకు ఎక్స్‌ట్రాగా మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫైనల్‌గా నేటివో మరియు గొడివా సూపర్ ఈ రెండిటి యొక్క పనితీరు, చర్యా విధానం, ఫార్ములేషన్ దాదాపుగా ఒకే విధంగా ఉండటం వల్ల ఒక సాధారణ మధ్య తరగతి రైతుకు గొడివా సూపర్ వాడటమే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ విలువైనటువంటి సమాచారాన్ని మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.